హాయ్ అండి అందరికీ. ఇవాళ నా రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలండి. ఈ గుంట పొంగనాలు దోశ పిండితో తయారు చేస్తున్నానండి నేనైతే. వెరీ టేస్టీగా ఉంటాయండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు, తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఒక దోశ పిండి ఉంటే చాలు, అంతే. సాయంత్రం స్నాక్స్లా కూడా చేసుకొని తినేయచ్చు, ఉదయం అల్పాహారంగా కూడా చేసుకొని తినేయచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇలా చేస్తే తినేస్తారండి ఇష్టంగా. ఈ గుంట పొంగనాలకి వంకలు ఏమి పెట్టకుండా తినేస్తారనమాట. ఈ రెసిపీ కోసం నేనైతే పొంగనాల పెనం తీసేసుకొని దోశపిండిలో కొంచెం ఉప్పు, ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసేసాను. అంటే తాలింపులో జీలకర్ర, ఆవాలు, పసుపు వేసేసి పిండిలో కలుపుకొని చేసేసానండి. మీకు వీలైతే క్యారెట్ను కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేనైతే వేయలేదు. నూనెతో కానీ నెయ్యితో కానీ వేయించుకొని తినేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.